జై శ్రీరామ్ జన్మోత్సవంలో ఈరోజు హనుమాన్ మండలకాల దీక్షలో చివరి రోజు కాబట్టి నేను వీరమల కొండగట్టుకోతున్నా, వెళ్దాం పదండి. జై శ్రీరామ్ జన్మోత్సవంలో నేనైతే ఇప్పుడు ఇరుముడి కట్టుకుంటున్నా. ఫస్ట్ చందనం పెట్టుకొని తర్వాత ఇరుముడి సామానం లేచి కట్టుకుంటున్నా. ఫస్ట్ కొబ్బరికాయకు చందనం పెట్టుకొని ఇరుముడిలో వేసిన. కొబ్బరికాయ ఇరుముడిలో పెట్టినాక పిరికడు బియ్యం తీసుకొని ఇరుముడిలో పోసిన. ఇరుముల బియ్యం పోసినాక ఈ సామానాన్ని అందులో వేసిన. ఈ సామాన్ మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది. ఇరుముడి సామాన్ అంటే ఇస్తారు. ఇప్పుడు ఈ ఇరుముల్లో చిల్లర పైసలు వేసుకున్నా. ఇరుముడు అయితే కట్టుకుని పూర్తయింది. వెళ్దాం పదండి కొండగట్టుకు. ఇప్పుడైతే నేను కొండగట్టుకు స్టార్ట్ అయినా, వెళ్దాం పదండి. జై శ్రీరామ్ జన్మోత్సవంలో ఇప్పుడైతే మనం కొండగట్టుకు చేరుకున్నాం. గుట్ట మీదకి అయితే బస్సులు పోనిత్తలేరు, గుట్ట కిందనే అవుతున్నాయి. ఇప్పుడు హనుమాన్ జయంతి కాబట్టి సాములందరూ వీరమలకు వస్తారు కాబట్టి పదండి, ఇక మీదట నడుచుకుంటూనే పోవాలి. పోదాం పదండి. జై శ్రీరామ్ జన్మోత్సవంలో ఇప్పుడైతే గుట్ట ఎక్కేసినాం. అబ్బబ్బబ్బా, మొత్తం కాషాయ వర్ణంతో మెరిసిపోతుంది కొండగట్టు గుట్ట. ఒక పక్కకు వర్షం పడుతున్నా కానీ సాములు అయితే ఆగుతలేరు, అత్తనే ఉన్నారు. జై శ్రీరామ్ జన్మోత్సవంలో ఇప్పుడైతే నేను వీరమల లైన్లో నిల్చున్నా. వెళ్దాం పదండి వీరమలకు. చూసి ఎంతమంది సాములు లైన్లో నిల్చున్నారో చూడండి. మా అందరికి ఒకటేసారి వీరమల ఎత్తారు. ఇంకా బయట సుత బాగానే మంది ఉన్నారు లైన్లో నిల్చున్న వాళ్ళు. సాములు అందరికి ఇక్కడనే వీరమల ఎత్తారు చూడండి. సాములు నాదైతే ఇప్పుడే వీరమల అయిపోయింది. వెళ్దాం పదండి. నేనైతే ఇప్పుడు గుండు కొట్టించుకుంటున్నా. ఆంజనేయ స్వామికి మొక్కు తీర్చుకుంటున్నా. జై శ్రీరామ్ జన్మోత్సవంలో నాదైతే ఇప్పుడు మొక్క అయితే తీరింది. గుండు కొట్టించుకున్నట్టు అయితే పూర్తయింది. గుండంలో తానం చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం పదండి. జై శ్రీరామ్ జన్మోత్సవంలో ఇప్పుడైతే నేను తానం అయితే చేసిన. పదండి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. సామ్లో నేనైతే ఇప్పుడు దర్శనం కోసం క్యూ లైన్లో నిల్చున్నా. ఒక్కసారి చూడండి, కొండగట్టు గుట్ట కాషాయ వర్ణంతో మెరిసిపోతుంది. ఎంతమంది సాములు వచ్చారో చూడండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. श्री राम, जय हनुमान, जय हनुमान, जय श्री
శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై హనుమాన్ స్వాములు. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. లోపలి కెమెరా పర్మిషన్ లేదు, అందుకే దేవుని చూపించలేకపోయినాం, క్షమించండి మమ్మల్ని. జై శ్రీరామ్ జై హనుమాన్ స్వాములు. ఇక్కడ కొండగట్టు గుట్ట మీద పక్కకే రామాలయం ఉంది, చూద్దాం పదండి. జై శ్రీరామ్ జై హనుమాన్ స్వాములు. నేను చెప్పిన రామాలయం అయితే ఇదే, అందరూ శ్రీరాముని దర్శించుకోండి. జై శ్రీరామ్ జై హనుమాన్ స్వాములు. ఇప్పుడైతే నేను రిటర్న్ అవుతున్నా, విరమాల అయిపోయింది, అలాగే నా మొక్కులు సుత అనేది తీరినాయి కాబట్టి. చూసారా, సాములు పాదయాత్ర వస్తారు, మేము గుట్ట దిగుతున్నాం, వాళ్ళు గుట్ట ఎక్కుతారు. నాకు నేనైతే గుర్తొచ్చిన ఒక్కసారిగా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంశీ విహారీస్.